ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు బిల్వపత్రం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. శివపురాణంలో బిల్వ వృక్షం అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడింది. ఒక కథనం ప్రకారం పార్వతీదేవి తపస్సు ప్రభావంతో బిల్వ వృక్షం భూమిపై అవతరించింది అని చెబుతారు. అందువల్ల దీనిని శివప్రియ వృక్షం అని కూడా అంటారు. ఇంకొన్ని పురాణాంతర వాక్య ప్రకారం బిల్వ వృక్షం కైలాసంలో మొదట పుట్టి తర్వాత భూమిపై ప్రాప్తమయ్యింది అని కూడా చెప్తారు. బిల్వపత్రం సాధారణంగా 3 దళాలు ఉంటాయి. ఈ 3 దళాలు మనకి ఏం సూచిస్తాయి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయి. అలాగే సత్వగుణ, రజసగుణ, తమో గుణాలను కూడా సూచిస్తుంది. భూత, భవిష్యత్, వర్తమానాలను కూడా సూచిస్తుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను కూడా సూచిస్తుంది. అందుకే ఆ యొక్క బిల్వపత్ర సమర్పణ కూడా మహా పుణ్యప్రదం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. 3 దళాలు గల బిల్వపత్రం త్రినేత్రుడైన ఆ పరమేశ్వరునికి స్వరూపం. దాన్ని సమర్పిస్తే 3 జన్మల పాపాలు నశిస్తాయి. ఒక బిల్వపత్ర సమర్పణ 1,00,000 పుష్పార్చన ఫలం కలుగుతుంది. బిల్వపత్రం లేకుండా శివపూజ అసంపూర్ణం. బిల్వ వృక్షం నాటినవాడు శివలోక ప్రాప్తి పొందుతాడు. బిల్వ వృక్షం ఉన్న ప్రదేశం కాశీ సమాన పుణ్యక్షేత్రం. ఆ యొక్క బిల్వ వృక్షానికి నీరు పోసినా ఎంతో పుణ్యఫలం కలుగును. బిల్వ వృక్షం కింద ఓం నమః శివాయ అనే జపం చేస్తే 1,000,000 గుణఫలం కలుగును. 1,000,000 యజ్ఞ ఫలానికంటే ఒక బిల్వపత్ర సమర్పణ శ్రేష్టం. బిల్వ వృక్షం ఒక సాధారణ చెట్టు కాదు, అది దేవి యొక్క శక్తి రూపం. బిల్వపత్రం సాధారణ ఆకు కాదు, అది త్రిమూర్తుల యొక్క తత్వం. బిల్వార్చన చేసిన వాడికి తప్పకుండా శివలోక ప్రాప్తి లభిస్తుంది. ఓం నమః శివాయ. శివలోక ప్రాప్తిరస్తు.